దాదాపు 11 తర్వాత నంది అవార్డులను ప్రకటించింది. ఈసారి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులను ప్రదానించనున్నారు. కళారంగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు సహా పలు విభాగాల్లో అవార్డులు అందిస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి గద్దర్ అవార్డుల కార్యక్రమం కోసం టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు సైతం ఇప్పటికే అందించారు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు సైతం ఈ వేడుకలో పాలుపంచుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా చాలా కాలం తర్వాత 4 మూల స్తంభాలుగా చెప్పుకునే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఒకే వేదికపై కనిపించనున్నట్టు సమాచారం. హీరోల పరంగా ఎవరి అభిమానుల వారికి ఉన్నప్పటికీ నలుగురిని కలిసి ఒకే వేదికపై చూస్తే ప్రేక్షకులకు ఆ సీన్ ఒక కన్నుల పండగ అని చెప్పొచ్చు. దీంతో ఈ వేడుక కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో నంది అవార్డుల కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. అవార్డుల్లో భాగంగా మొత్తం 73 పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా ఇందుకోసం ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని సమాచారం. ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతో పాటు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి 3 నుండి 5 లక్షల వరకు చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు 10 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదు లభించనుంది.